నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. ఆమెకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, సవితమ్మ భువనేశ్వర్కి పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గాన పుట్టపర్తి మండలం కాజులపల్లికి వెళ్లి బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సందర్భంలో బాబాయ్ భావోద్వేగంలోనే మృత్యువాత పడడంతో భువనేశ్వరి వారి కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఓదార్చారు. అదేవిధంగా కుటుంబానికి ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులు మాట్లాడుతూ నారా భువనేశ్వర్ తమ ఇంటికి రావడం సంతోషంగా ఉందని, అంతేకాకుండా ఆమె చేసిన ఆర్థిక సహాయంతో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రిఫ్లెక్షన్ పడిపోతుంది. ఓకే చెప్పండి. ఓకే మేడం. చిన్న చిన్న మా యజమాని పాదయాత్ర పోయి వచ్చి ఇంటికి వార్తలిని చనిపోయినాడు. మా పల్లెరంగనాథరెడ్డి వచ్చి మా ఓదార్పి ఆయన సహాయం మాకు చేసిపోయినాడు. ఆయన రుణమై ఉంటాము. చంద్రబాబు నాయుడు పెళ్ళాము మాకి 3 లక్షలు చెక్ ఇచ్చి సహాయం చేసి ఓదార్పి జీవితాంతరము మేము రుణమై ఉంటాము. మా మామ 1వ తారీఖు 10వ నెల 2023 పాదయాత్ర పోయి వచ్చి సార్ని చంద్రబాబు నాయుడు సార్ని జైల్లో వేసినారు. అరెస్ట్ చేసి టీవీ చూస్తా అని హార్ట్ అటాక్తో చనిపోయినాడు. పల్లె రంగనాథరెడ్డి సార్ వచ్చి మాకు సాయం చేసి ఓదార్చి సార్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు సార్ ఉన్నాడు, మనకి ధైర్యంగా ఉండండి అని ఓదార్పి పోయి సార్ అన్ని రెడీ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు భార్య వచ్చి మేడం గారు 3 లక్షలు చెక్ ఇచ్చి మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, చంద్రబాబు నాయుడు గారే వచ్చి మిమ్మల్ని పంపించి మమ్మల్ని డైరెక్ట్గా చెక్ ఇమ్మని చెప్పినాడు కాబట్టి వచ్చి ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి, చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించుకుందాము, ఎప్పటికీ మీకు తోడుగా ఉంటారు, ధైర్యంగా ఉండండి అని చెప్పి మేడం వెళ్ళినారు. 3 లక్షల చెక్కు రూపాయలు ఇచ్చినందుకు మా మామ పెద్ద దిక్కు చనిపోయినారు కాబట్టి మేము ఏదో దానికి ఉపయోగించుకుంటాం, వ్యాపారం చేసుకుంటాము. కొడుకులకి 2 ఇచ్చి అందచేసిపోయినాడు. పల్లె రంగనాథరెడ్డి సార్కి, చంద్రబాబు నాయుడు గారి సార్కి ఎప్పుడు ధన్యవాదములు.